మన జీవితాన్నంతా నియమాలకు బద్ధం చేయక తప్పదు. జీవితాన్ని తపస్సుగా మార్చుకోవాలి. మేము మా అందరి జీవితాలను నియమాలకు బద్ధం చేయలేదని ఎందుకు భావిస్తున్నారు? తపస్సుగా మార్చుకోలేదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు నా సంస్కారం పైన అవిశ్వాసం ఉండవచ్చు, అది నేను ఒప్పుకుంటాను. కానీ కురువంశ సంస్కారంపై మీకు విశ్వాసం ఉండాలి కదా. వృక్షం ఎప్పుడూ నదీ తటంపై పెరగడం సులభం అవుతుంది, కానీ మరుభూమిలో, ఆ జలహీనమైన భూమిలో, దయలేని సూర్యుని వేడిలో అక్కడ ఎదగడం వృక్షానికి తపస్సు వంటిదని భావించాలి. అలాగే నేను, నా భర్తలు ఇటువంటి కఠిన పరిస్థితిలోనే ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నావు మహితా.